మరి ప్రియులరా, ఈ ప్రపంచాన్ని రెండు మహాశక్తులు పరిపాలిస్తున్నాయి. ఒకటి దేవుడు, రెండోది దెయ్యం. దేవుడు మన కళ్ళకు కనిపించడు, దెయ్యము మన కళ్ళకు కనిపించరు. కానీ ఈ రెండు శక్తుల ప్రభావం ఏదైతే ఉందో అది భూమి మీద నరులుగా ఉన్న మన మీద, దేవుడు తనకు పిల్లగా ఉన్న మనం తన కొరకు బ్రతకాలని, తనలా జీవించాలని కోరుకుంటున్నాడు. ప్రపంచాన్ని ఎవరెవరు పరిపాలిస్తున్నారు? ఒకటి దేవుడు, ఒకరు దెయ్యం. ఈ రెండు కళ్ళకు కనిపిస్తాయంటే ఈ రెండు కళ్ళకి కనిపించవు. కళ్ళకు కనిపించిన ఈ శక్తులు మన మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దేవుడు అనగానే ఎవరంటే సాక్షాత్తు మనకు కన్న తండ్రి. తనకు పిల్లలుగా ఈ లోకంలోకి పంపి ఆయన తనకిష్టమైన విధంగా బ్రతికి ఈ జీవిత ప్రయాణాన్ని ముగించుకొని మరలా తన దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు. అంతే కదా, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఎవరి దగ్గరికి ఉండాలని కోరుకుంటారు? తల్లి తండ్రి దగ్గర రావాలని కోరుకుంటారు కదా. అలాగే పరలోకమందున తండ్రి అలాగే కోరుకుంటున్నాడు. అయితే దెయ్యం అపవాది, వాడు కళ్ళకు కనిపించడు. కానీ దేవుని పిల్లలైన వారు దేవుని దగ్గరికి వెళ్ళకుండా తనతో పాటు ఒక భయంకరమైనటువంటి లోకం ఉంది, ఏది నరకం అన్నటువంటి ఆ లోకానికి తీసుకుని వెళ్ళాలని తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉన్నాడు. అంటే ఈ రెండు శక్తులు ప్రభావం ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఉంటాయి. ఒక పక్క మనల్ని దేవుడు కావాలని కోరుకుంటున్నాడు, మరో పక్క సేమ్ టైం దెయ్యం కూడా నాకు కావాలి అంటే మన దేహం మీద, మన జీవితం మీద రెండు శక్తులు పోట్లాడుతున్నాయి ఇక్కడ. అలా మనం చూస్తున్నప్పుడు ఏంటంటే ప్రారంభం నుంచి మనం చూస్తుంటే తొలినరులైనటువంటి ఆదాము అవ్వలు ఈ భూమి మీద మొట్టమొదట ఆది దంపతులు ఎవరంటే ఆదాము అవ్వలు. వారి భూమి మీద పుట్టిన నాటి నుండి అపవాది తన మాటల చేత మనిషిని పక్కదోవ పట్టిస్తూ దేవుని పలికిన ప్రతి మాటకి విరోధంగా పలుకుతూ దేవుని పిల్లలని దేవునికి దూరం చేయాలన్న ప్రయత్నంలోనే ఉన్నాడు. అందుకే దేవుడు ఒక మాట మాట్లాడితే దెయ్యం మరొక మాట ఆపోజిట్. అంతే. మనం చూస్తుంటాం బయట రాజకీయ నాయకులు అధికార పక్షం ఒక మాట మాట్లాడితే ప్రతిపక్షము మరొక మాట మాట్లాడు, ప్రతిపక్షం మరొక మాట మాట్లాడే దానికి ఆపోజిట్గా అధికార పక్షం మరొక మాట మాట్లాడుతుంది. ఇది మనం చూస్తున్నాం, సర్వసాధారణంగా మనం కనిపిస్తున్నటువంటి విషయాలు. అలాగే దేవుడు దెయ్యం. దేవుడు ఒకటి అన్నాడు అనుకోండి, దానికి ఆపోజిట్లోనే మరొకటి అంటుంది, ఏది దెయ్యం. ఇక పిల్లలు, దేవుని పిల్లలు దాన్ని అవగాహన చేసుకుని ఆ శక్తి లేకపోవడం వల్ల ఏంటంటే దెయ్యం పలికిన దాన్నే మనుషులు ఎక్కువ ఏమవుతున్నారంటే ఫాలో అవుతున్నారు. అలా మనం చూస్తున్నప్పుడు ఏంటంటే ఈ భూమి మీద మానవ జన్మ గురించి మనం ఆలోచిస్తే మానవ జన్మ అన్నది ఈ భూమి మీద చాలా గొప్పది, అద్భుతమైనదండి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి జన్మ గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే దేవుడు నిజంగా ఇచ్చిన ఈ జన్మ గురించి సమాజంలో కొంతమంది ఏమంటున్నారంటే ఈ మానవ జన్మ అన్నదట మనిషికి జన్మ పాపం ఉంది అని అంటున్నారు. మనిషి పుట్టుకతోనట ఎలా పుడుతున్నాడట? పాపిగా పుడుతున్నాడు అంటున్నాడు. మనిషి జన్మ పాపము అని చెప్పడానికి మళ్ళా చాలామంది దేన్ని చూపిస్తున్నారంటే మళ్ళా దేవుని గ్రంథమైన బైబిల్నే చూపిస్తున్నారు. అందులో మొదటిది మనం చూస్తే దేవుడు ఆదాము అవ్వలను సృష్టించాడు. ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత దేవుడు తినవద్దన్నటువంటి చెట్టు ఫలాన్ని తిని వాళ్ళు ఏం చేశారు? పాపం. ఆదాము అవ్వలు పాపం చేశారు కాబట్టి ఆ పాపము చేసిన వారి గర్భం నుండి పుట్టినటువంటి కయ్యూను కూడా ఏం చేశాడంటే తన సొంత తమ్ముడైనటువంటి హేబేలును చంపి పాపం చేశాడు. అంటే పాపము చేసిన వారి గర్భం నుండి ఎలాంటి వారు వస్తారట? పాపము చేసిన వారే వస్తారు. మనిషి జన్మత పాపి అని చెప్పారు. అలాగే బైబిల్లో ఒక వచనాన్ని కూడా దీనికి జోడించారు. ఒకసారి మనం చూస్తే యోబు గ్రంథము తీయండమ్మా అందరూ. యోబు గ్రంథము 14వ అధ్యాయము అందరూ బైబిల్లో ఉన్నవారు తీయండమ్మా. మీకు మంచి విషయాన్ని చెప్పబోతున్నాను, మంచి సందర్భం ముందు ఉంచబోతున్నాను. చాలా బాగుంటుంది. ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే అద్భుతంగా ఉంటుంది. 14వ అధ్యాయము యోబు గ్రంథము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు పాప సైతినిలో నుండి పాప అలాగున ఎవడను పుట్టనేరడు అని కనిపిస్తుంది. పాప సైతినిలో నుండి పాప రైతుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటే పాప రైతుడు అంటే పాపము చేసిన వారిలో నుండి
పాప సైతుడు అంటే పాపము చేసిన వారిలో నుండి పాప రహితుడు అంటే పాపము చేయనివాడు పుట్టడం అన్నది అది అసంభవము, జరగదు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అంటే పాపము చేసిన వారి గర్భం నుంచి ఎవరు పుడతారట? పాపము చేసిన వారే పుడతారని ఈ వచనాన్ని చూపిస్తున్నారు. అంటే ఆదాము అవ్వలు పాపం చేశారు, వారి కడుపున ఎవరు పుట్టారంటే కయ్యూను పుట్టాడు. ఆ కయ్యూను కూడా ఏంటంటే పాపే, అందుకే తన తమ్ముడని హేబేలును దుర్మార్గంగా చంపేశాడు అని అంటున్నారు. రెండోది ఏంటంటే మనిషికి జన్మ పాపం ఉంది అని చెప్పడానికి రెండో పాయింట్ ఏమంటున్నారంటే భార్యాభర్తలు అన్నవారు వారి కలయికే పాపము అంటున్నారు. ఎందుకంటే ఆదాము అవ్వలు పండు తినకముందట వాళ్ళకట ఏం తెలియదు అట తెలుసా? సిగ్గు తెలియదు, వాళ్ళు దిగంబరులుగా ఉన్నామన్న సంగతి తెలియదు. పండు తిన్నారు, పాపం చేశారు. ఆ తర్వాత ఏమైందంటే వారు దిగంబరులము అన్న సంగతి తెలిసింది. ఆ తర్వాత వాళ్ళు కలిశారు, ఆ కలయికలో పుట్టిన పిల్లలు పాపులు. అంటే మనిషికి జన్మత ఏముందని? పాపముందని. రెండో పాయింట్ మీకు అర్థమవుతుందమ్మా? అలాగే ఆయన గురించి దేవుడు ఒక మాట అన్నారు. ఏమని? నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొంటుని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. దావీదు అనగానే దేవునికి బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి, భక్తుడు. అలాంటి దావీదు గారు బైబిల్ గ్రంథంలో ఒక చోట ఏమని మాట్లాడాడు అంటే కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి, పాపములోనే పుట్టినవాడును, నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించిను అంటున్నాడు. అంటే మా తల్లిదండ్రుల కలయికే పాపము, ఆ పాపములో పుట్టిన నేను కూడా జన్మతా పాపి అని దావీదు గారు అంటున్నారు. అనేటంటే దీన్ని నమ్ముతూ మనిషికి ఏముంది? ఇప్పుడు జన్మ పాపం ఉంది, మనిషి పుట్టుకతోనే పాపి అని మాట్లాడుతున్నారు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నిజంగా మనిషికి పుట్టుకతోనే పాపముందా, లేక పెరిగి పెద్దవాడై నేటి సమాజాన్ని చూసి ప్రభావితమై పాపిగా మారుతున్నాడా? అసలు మనిషి జన్మ ఎంత గొప్పది, మనిషిని భూమి మీద పుట్టించడం వెనకాల దేవుని సంకల్పం ఏంటో నిజంగా ఆలోచన చేద్దామండి. మనం చూస్తే పిల్లరా, ఆదాము అవ్వలు పండు తిని పాపం చేసిన తర్వాత వాళ్ళు పాపాత్ములు అయ్యారని, వారి గర్భం నుంచి పుట్టినటువంటి కయ్యూను కూడా వారి కుమారుడు తమ్ముడిని చంపేసినటువంటి కయ్యూను కూడా ఏంటంటే పాపాత్ముడయ్యాడని మాట్లాడుతున్నాం. అలాగనుకుంటే ఆదాము అవ్వలు కయ్యూను కన్న తర్వాత మరొక కుమారుడిని కన్నా. ఎవరు? హేబేలు మంచివాడా చెడ్డవాడు చెప్పండి? హేబేలు మంచివాడు. మరి హేబేలు మంచివాడైనప్పుడు మరి కయ్యూను ఎలాగైతే నిజంగా ఆయన పాపు, మరి ఈయన కూడా అలా అవ్వాలి కదా, అలా అనుకుంటే కాదు కదా. అంటే ఇక్కడ ఏంటంటే పాపము చేసిన వారి గర్భం నుంచి పాపాత్మలే వస్తారు అనుకుంటే తప్పు. ఎందుకంటే చెడ్డవారి గర్భం నుండి మంచివారు వస్తారు, మంచివారి గర్భం నుండి చెడ్డవారు వస్తారు. అంతెందుకండి, కోరాహు చెడ్డవాడు, తన కుమారులు మంచివారు, కీర్తనలు రాశారు. అలాగే సామ్యూయేలు మంచివాడు, కానీ తన కుమారులు చెడ్డవారు. ఏలీ మంచివాడు, కానీ ఏలీ కుమారులు ఓఫ్ని ఫీనెహాసులు చెడ్డవారు. అంటే దీని అర్థం ఏంటంటే మంచివారి గర్భం నుండి చెడ్డవారు వస్తున్నారు, చెడ్డవారి గర్భం నుండి మంచివారు వస్తున్నారు. అంతే తప్ప తండ్రి చెడ్డవాడు అయితే పిల్లాడు కూడా చెడ్డవాడు అవ్వాలన్నటువంటి రూల్ ఏమీ లేదండి. తల్లిదండ్రుల యొక్క రోగాలు ఏవైనా ఉంటే అవి వంశపారంపర్యంగా వర్తిస్తూ వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ అటాక్ కానీ తల్లిదండ్రులకు ఉన్నాయనుకోండి, అవి పిల్లలకు కూడా వచ్చే అవకాశము ఉంది. తల్లిదండ్రులకున్న రోగాలు వచ్చే అవకాశం ఉంది, కానీ తల్లిదండ్రులకున్న పాపాలు వచ్చే అవకాశము లేదు. ఒకవేళ డౌట్ ఎవరికైనా ఉంటే బైబిల్లో ఒక మంచి వచనాన్ని మీకు చూపిస్తాను. ఎందుకంటే బైబిల్ అనగానే ఇది మత పుస్తకం కాదు, దేవుడు రాయించిన ప్రపంచ మానవాళ్ళందరి కొరకు రాయించినటువంటి తన దైవ గ్రంథం బైబిల్. కాబట్టి ఒకసారి మనం చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం ఒకసారి చూద్దాం ప్రియులారా. 20వ వచనం, పాపము చేయువాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్ష కుమారుడు మోయుట లేదని కుమారుని దోష శిక్ష తండ్రి మోయుడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టిని దుస్తత్వము ఆ దుష్టునికే చెందును. ఎంత బాగా చెప్తుండండి ఈ వచనం.
ఏంటి ఎంత బాగుంది చూడండి. పాపము చేయవాడే మరణశిక్ష నందును, తండ్రి దోషమాట కుమారుల మీదకు రాదట, కుమారుల దోషమాట తండ్రి మీదకు రాదట. అంటే తండ్రి చేసిన మంచి కొడుకు మీదకు రాదట, కొడుకు చేసిన మంచి తండ్రికి రాదట. ఎవరు చేసిన దానికి వాళ్ళే ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. కాబట్టి తల్లిదండ్రుల నుంచి ఏవైనా రోగాలు పిల్లలకు సంక్రమించవచ్చేమో కానీ వారు తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి అవి వర్తించవండి. ఇంకా యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న రోజుల్లో వెళ్ళిపోతున్నాడండి. మార్గం గుండా వెళ్ళిపోతున్నప్పుడు, తన శిష్యులతో పాటు వెళ్ళిపోతున్నప్పుడు పుట్టు గుడ్డువాడు ఒక ఆయన కనిపిస్తాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులు అడుగుతున్నారు ఏమని, శిష్యులే యేసుక్రీస్తు వారికి ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏమని తెలుసా? ప్రభువా, వీడి గుడ్డువాడై పుట్టుటకు ఎవడ పాపము చేసును, వీడా వీని కన్నవారా అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని సమాధానం చెప్పారు తెలుసా? 9వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం నుంచి చూద్దాం. ఆయన మార్గమున పోవచుండగా పుట్టు గుడ్డువాడైనటువంటి ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీరి గుడ్డువాడై పుట్టుటకు ఎవడు పాపము చేసును, వీడా వీని కన్నవాడా ఆయన అడగగా, యేసు, వీరైనను వీరి కన్నవారైనను పాపము చేయలేదు కానీ వీరి యందు దేవుని క్రియలు ప్రత్యక్షపడడానికి అలా చేశాడు అంటాడండి. చాలామంది అండి మనము లోకములో అంగవైకల్యం గల వారిని చూసినప్పుడు సహజంగా ఏమనుకుంటారంటే వీళ్ళు తల్లిదండ్రులు ఏదో పాపం చేసి ఉంటారు. భాస్కర్ రావు గారు ఉన్నారు, అతను కొంచెం అంగవైకల్యం ఉంది, మనకు తెలుసు అందరికీ. అంత అంగవైకల్యంతో పుట్టడానికి కారణం ఎవరు పాపం చేశారు? వాళ్ళ తల్లిదండ్రులు రామయ్య గారు సెల్లమ్మ గారు ఏమైనా పాపం చేశారా, లేకపోతే తానేమైనా పాపం చేశాడా? ఎవరు పాపం చేశాడు? అలాంటి వారిని చూసినప్పుడు సహజంగా అనుకుంటారు వీళ్ళు ఏదో పాపము చేసే ఉంటారు, అందుకే వీరు ఇలాంటి అంగవైకల్యంతో పుట్టారు. పుట్టుకతో కొంతమందికి కళ్ళు కనిపించవు, పుట్టుకతో కొంతమందికి చెవులు వినిపించవు, పుట్టుకతో కొంతమందికి ఏంటంటే మాటలు రావు, అలాగే కొంతమందికి అంటే కాళ్ళు సరిగ్గా ఓనవు, చేతులలో ఏదో ఒక లోపం. ఇలా అంగవైకల్యంతో పుట్టిన వారిని చూస్తున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో పాపము చేసే ఉంటారు, వీడు కాకపోయినా వీళ్ళ తల్లిదండ్రులైన ఏదో ఒక పాపము చేసే ఉంటారు, అందుకే ఇలా పుట్టాడండి. మనందరికి ఎంత చక్కగా ఆకారం ఇచ్చాడు, వాళ్ళకి ఎందుకు అలాగిచ్చాడు? ఏదో నేరము చేసే ఉంటారని అనుకుంటారండి. అలాగే అడుగుతున్నారు అక్కడ శిష్యులు యేసుక్రీస్తు వారికి, ప్రభువా, వీడి గుడ్డువాడై పుట్టుటకు ఎవడ పాపము చేసును, వీడా వీని కన్నవారా అంటే అందుకు యేసుక్రీస్తు వారు అంటున్నారు, వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపడడానికే ఇలా జరిగాయని చెప్తున్నాడు. అర్థమైందండి? అంగవైకల్యంతో పుట్టడం అన్నది లోపముల పుట్టుకలో ఈ వైకల్యం ఏదైతే ఉందో శరీర సంబంధమైన వైకల్యము అందులో ఈ లోపంతో పుట్టిన వానికి లేదు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి లేదు. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలి, అంతే కదా. దేవుడు తన ఇష్టమండి. ఒక కుమ్మరి చేతిలో ఒక మట్టి ముద్ద ఉందనుకోండి, ఏం చేస్తాడు? మనకిష్టమైన డిజైన్ ఇస్తాడా? తనకిష్టమైన డిజైన్ ఇస్తాడా? ఆయనకి ఇష్టమైన చక్రం ఉంటుంది కదా, చక్రం మీద ముద్ద పెట్టి తన ఆలోచన ఏదైతే ఉందో దానికి ఎలాంటి రూపం ఇవ్వాలనుకుంటున్నాడో, ఎలాంటి ఆకారం ఇవ్వాలనుకుంటున్నాడో, ఎలాంటి డిజైన్ ఇవ్వాలనుకుంటున్నాడో తన ఇష్టం, తన ఇష్ట ప్రకారంగా ఇస్తాడు. నాకు ఎందుకు ఇలాంటి రూపం ఇచ్చావు, నాకు నచ్చలేదని మట్టి ముద్ద అనే హక్కు ఉందా? లేదు కదా. అలాగే మన నిర్మాణం ఏదైతే ఉందో ఈ నిర్మాణం అన్నది మానవ దేహం అన్నది ఈ నిర్మాణం కొంతమందికి ఆడవాళ్ళుగా పుట్టిస్తారు, కొంతమంది మగవారుగా పుట్టిస్తారు, కొంతమందికి ఏంటంటే శరీరంలో అన్ని అవయవాలు ఈ అవయవ లోపము లేకుండా పుట్టిస్తాడు, కొంతమందిలో ఏం చేస్తాడు అవయవ లోపంతో పుట్టిస్తాడు. అది ఆయన ఇష్టం. ఎలాగిచ్చినా మనకివ్వబడినటువంటి దేహముతో ఆకారముతో దేవునిని మహిమపరచాలా, ఘనపరచాలా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలా. అందుకే ఈ ఆకారం ఇచ్చాడు. మనకు శరీరంలో ప్రతి అవయవము బాగుందనుకోండి, మనకిచ్చిన అవయవాలతో ఏం చేయాలి? దేవుని కోసం. నోరు ఉందనుకోండి, ఏం చేయాలండి? దేవుని కోసం పాట పాడాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం సువార్త ప్రకటించాలి. అదే గొంతు ఇవ్వలేదనుకోండి, దేవుడు వాయిస్ లేదనుకోండి, వారికి ఏం లేదు, పని లేదు, పాట పాడవలసిన అవసరమూ లేదు, వాక్యం చెప్పవలసిన అవసరమూ లేదు. అంటే మనకి ఇవ్వబడిన ఆకారం ఏదైతే ఉందో ఆకారం ఉంటే ఆ ఇవ్వబడిన ఆకారముతో కాళ్ళు చేతులు ఉన్నాయనుకోండి, ఏం చేయాలా? దేవుని కొరకు నడవాలి, స్వార్థ ప్రకటించాలి, దైవ కార్యక్రమాల్లో పాల్గొవాలి, ఇవన్నీ చేయాలి. మరి కాళ్ళు లేకపోయినాయి అనుకోండి, ఏం చేయాలా? ఆయనకి రెస్ట్ ఇచ్చాడు దేవుడు, అంతే. కాబట్టి దేవుడు
మనిషిని పుట్టిస్తున్న విధానములో మనం చూస్తే అండి, పుట్టుకలో పాపము లేదండి. మనుషులను దేవుడు ఏంటంటే పుట్టుకతో పాపాత్ములుగా పుట్టనివ్వటం లేదు. కాబట్టి పాపము చేసిన వారి గర్భం నుంచి పాపాత్ములే వస్తారు అనుకుంటే ఇది పొరపాటు. పాపం చేస్తున్న గర్భం నుండి మంచివారు వస్తున్నారు, చెడ్డవారు వస్తున్నాడు. పాపం చేసినటువంటి ఆదామవ్వల నుంచి చెడ్డవాడైన కయ్యూను వచ్చాడు, మంచివాడైనటువంటి హేబేలు వచ్చాడు కదా. అలాగే మరి రెండో పాయింట్ ఏంటంటే, అసలు భార్యాభర్తల కలయికే పాపము అంటున్నారు. ఆ పాపం చేసిన వారి గర్భం నుంచి వస్తున్నటువంటి మనుషులు కూడా పాపులే అంటారు. అలాగ అనుకుంటే అండి, ఆదాము మొదటి మనిషి. ఆదాము కొరకు అవ్వను చేసింది ఎవరు? దేవుడే కదా. వారిద్దరిని జతపరిచిన తర్వాత వారిని దీవిస్తున్నాడు దేవుడు. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి. పైగా ఏమన్నాడు తెలుసా? వివాహం కోసం మాట్లాడుతూ అంటాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అన్నాడు. ఘనమైనది అంటే గొప్పది. ఎందుకు గొప్పది? దేవుని యొక్క సంకల్పం అన్నది అక్కడ నెరవేరబోతుంది. తన కొరకు పిల్లలంటే దేవునికి ఇష్టం కదా. ఆ పిల్లలు ఏంటంటే వారి నుంచి వస్తారని ఆశగా దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే దేవుడు ఎక్కడి వరకు వెళ్తున్నాడో తెలుసా? వివాహమైన దంపతులకి మనం విషెస్ చెప్పేసి బుక్ ఇచ్చేసి లేకపోతే బహుమతి ఇచ్చేసి భోజనం చేసి మనం వచ్చేస్తాం. కానీ దేవుడు మాత్రం వెళ్ళడు. వాళ్ళతోనే ఎక్కడి వరకట? పానుపు అంటాడు. తన కొరకు పిల్లలు కలిగే ప్రోగ్రాం అన్నది వాళ్ళ నుంచే రన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనిషి జన్మలో మనం ఆలోచించినప్పుడు ఏంటంటే, ఆ వివాహమైనటువంటి వారికి దేవుడు ఒక బహుమతి ఇస్తున్నాడు. ఏంటది? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. గర్భఫలం అట ఎవరిచ్చి బహుమానం అట? దేవుడు ఇచ్చి బహుమానం. మనం ఎవరికైనా బహుమానం ఇవ్వాలనుకుంటే మంచిది ఇస్తామో చెడ్డది ఇస్తాం చెప్పండి? అంతే కదా, మంచిది ఇస్తాం కదా. మనుషులుగా మనమే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, బహుమతి ఇవ్వాలంటే ఎలాంటిది ఇస్తాం? మంచిది ఇస్తాం. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఆ బహుమానం ఆయన ఇచ్చింది అయితే పాపంతో కూడుకున్న బహుమానం ఎందుకు ఆయన ఇస్తాడు? మంచిదండి. మానవ జన్మ ఏదైతే ఉందో, మానవ జన్మ అన్నది పరిశుద్ధమైనది. భార్యాభర్తల వివాహం పరిశుద్ధమైనది, వారి కలయిక పరిశుద్ధమైనది. ఆ కలయికలో పుడుతున్నటువంటి పిల్లలు పరిశుద్ధులు, పవిత్రులు, జన్మలో పాపము లేదు. కాబట్టి మనం చూస్తే మానవ జన్మ ఏదైతే ఉందో అందులో ఎలాంటి పాపము లేదండి. ఒకవేళ పాపమే అనుకుంటే, యేసుక్రీస్తు వారు ఉన్న రోజుల్లో ఆయన దగ్గరికి కొంతమంది పిల్లలు వస్తుంటారండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తుంటే మధ్యలో శిష్యులు ఏంటంటే అడ్డుపడతారు. అడ్డుపడి ఏమంటారు తెలుసా? మీరు వెళ్ళకూడదు అని ఆపుతారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఆ పిల్లలు నా యొద్దకు పంపించమంటాడండి. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అంటాడు. పరలోక రాజ్యం ఎలాంటిదట? చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలకు ఉండే మనస్తత్వం ఎలాంటిది? మంచిదండి. కల్మసం ఉండదు, కలుషితం ఉండదు, పగ ఉండదు, ద్వేషం ఉండదు, మనసులో ఏవి పెట్టుకోరు అండి. అమరికలు ఉండవండి, మనసులో చాలా ఓపెన్గా ఉంటారు. కాబట్టి ఆ పిల్లల్లో ఎలాంటి కల్మసం ఉండదండి. ఆ కల్మసం లేని మనసు ఉన్న వారికే, ఇలాంటి వారికి ఏదట? పరలోక రాజ్యం. నిజంగా వారిలో పాపం ఉంటే అలాంటి వారికి పరలోకం ఇస్తాడా దేవుడు? ఒకసారి ఉంది అనుకుంటే, పిల్లల్లో మనిషి పుట్టుకతోనే పాపి అని ఒకవేళ అనుకుంటే, జన్మతః పాపి అనుకుంటే, ఆ పాపాత్ములైనటువంటి పిల్లల గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడదు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం నా మాట ఆడ్డండి. అలాగే మరొక సందర్భంలో యేసుక్రీస్తు వారి శిష్యుల్లో గొప్పతనం కోసం ఎవరు గొప్ప అన్న సందర్భం ఒకటి వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు అప్పుడు కూడా ఒక చిన్న బిడ్డని వారి మధ్యలో నిలబెట్టి అప్పుడు అంటే యేసుక్రీస్తు వారు ఏమని? మీరు మారు మనసు పొంది ఈ బిడ్డ వంటి వారు అయితేనే తప్ప మీకు పరలోక రాజ్యము ఉండదు. అంటే బిడ్డలకున్న మనస్సు ఒకవేళ చెడ్డదే అయితే ఆ చెడ్డవారికే పరలోకము. వారి నాటి మనస్సు మీకు ఉండాలని వారు మాదిరిని పెడతాడా దేవుడు? పెడతాడండి? పెట్టడు కదా. మంచివారిని తీసుకోమంటాం, చెడ్డవారిని తీసుకుంటాం చెప్పండి? చివారినే మాదిరిని పెట్టుకోం. ఒక మహాత్మా గాంధీ ఆయనలాగా ఉండమంటాం. ఇంకా కొంతమంది ఉన్నారు గొప్ప గొప్ప వ్యక్తులు. ఒక మదర్ తెరీసా, ఆమె కూడా నిజంగా చాలా మంచి వ్యక్తిత్వం అన్నమాట. ఎక్కడో ఇండోనేషియాలో పుట్టింది. మన భారతదేశానికి కలకత్తా వెస్ట్ బెంగాల్ వచ్చి అక్కడ ఏం చేసిందంటే, ఈ అనాథుల కోసమని ఏమంటారు అంటే ఈ కుష్టి రోగుల కొరకు ఆశ్రమాలు నిర్వహించి ఎంతోమంది అండి రోగులకి నిజంగా ఉచితంగా వైద్యం అందించింది, వాళ్ళకి సేవలు చేసింది. అందుకే ఆమెను ఏమన్నారు తెలుసండి? మదర్ తెరీసా. నోబెల్ బహుమతి వచ్చింది. ఆమెకు వివాహం కాలేదు, అయినా ఏమన్నారు? మదర్. ఎలా మదర్ అయిందంటే ఆమె చూపించిన ప్రేమ గొప్పది.
ఈ ఒక మదర్ తెరీసాని ఆదర్శవంతంగా పెట్టుకోమంటారు, ఒక మహాత్మా గాంధీ గారికి ఆదర్శవంతంగా పెట్టుకోమంటారు. కానీ ఒక ఉషామా బిల్లాడన్ని, ఒక సద్దాం హుస్సేన్ని, ఒక కిల్లర్ వీరప్పాన్ని ఇలాంటి వారిని మాదిరిగా పెట్టుకోమంటారండి? పెట్టుకోమంటారు. కానీ ఇక్కడ ఎవరిని మాదిరిగా పెట్టుకోమంటున్నాడు యేసుక్రీస్తు వారు? మీరు మార్పు చెంది ఈ బిడ్డల వంటి వారు అయితేనే కానీ మీరు పరలోకానికి ప్రవేశించలేరు. అంటే బిడ్డలలో ఇప్పుడు పాపం ఉన్నట్లుగా లేనట్లుగా చెప్పండి. ఒకవేళ ఉంటే మనిషికి జన్మతా పాపే అనుకుంటే అసలు యేసుక్రీస్తు వారు అలాగ అనేవారే కాదు. కాబట్టి మనం చూస్తే భార్యాభర్తల కలయిక కానీ, వారి వివాహం కానీ, వారికి ఇస్తున్న గర్భఫలాలు వెనక కానీ దేవుని యొక్క ఆలోచన ఉంది, పరిశుద్ధత ఉంది తప్ప అపరిశుద్ధత అన్నది అందులో లేదు. అలాగే మూడోది ఏంటిది? దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఆయన ఏమన్నాడు? మనం చదువుకున్నాం కదా, నేను పాపములోనే పుట్టినవాడును, నా తల్లి పాపములోనే గర్భం ధరించింది అన్న. కాబట్టి దావీదు గారు స్వయాన ఒప్పుకుంటున్నాడు, ఆయన పాపంలోనే పుట్టాడు, ఆమె తల్లి కూడా పాపంలోనే గర్భమాట ధరించిందట. అందుకే మనిషికి జన్మ పాపము ఉన్నది అని అంటున్నారు. ఏమండి, ఇక్కడ దావీదు గారు నేను పాపములోనే పుట్టినవాడు, నా తల్లి పాపములోనే గర్భం ధరించిందన్నాడు. కానీ నాకు జన్మ పాపం ఉంది అని ఏమైనా మాట్లాడాడు ఆయన? మాట్లాడలేదండి. మనిషి జన్మతో పాపి కాడు. ఎందుకంటే ఇక్కడ దావీదు గారు ఒక మాట అన్నాడు. ఏమని? నేను పాపములోను పుట్టినవాడును. పాపములోనే అన్నాడు, కానీ పాపముతో అన్నాడా? పాపములో అనడానికి పాపంతో అనడానికి చాలా తేడా ఉందండి. దావీదు ఉద్దేశం ఏంటంటే, అప్పుడప్పుడు మన పుట్టుక కోసం చాలామంది మాట్లాడుతూ తాత ముత్తాతలు ఎక్కువ అమ్మమ్మ నానమ్మలు మాట్లాడే భాష ఎలాగుంటుందంటే, పలానా యుద్ధంలో నేను పుట్టాను అంటారు. అంటే పలానా ఇండియాకు పాకిస్తాన్కు యుద్ధం జరుగుతున్న సమయంలో నేను పుట్టాను అంటాడు. యుద్ధంలో పుట్టానంటే దాని అర్థం ఏంటి? ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో, ఆ కాలంలో నేను పుట్టాను అని అర్థం. బాంబులు పడుతున్న టైంలో నేను పుట్టాను అని అర్థం. అలాగే కొంతమంది అంటారు ఏమంటే, నేను పుట్టేటప్పుడు మంచి వర్షాలలో పుట్టాను అంటారు. వర్షాలలో పుట్టానంటే దాని అర్థం ఏంటి? వర్షాలు పడుతున్న, వరదలు పొంగి పొర్లుతున్న కాలంలో నేను పుట్టాను అని అర్థం. కొంతమంది నేను మంచి చలికాలంలో పుట్టాను అంటే విపరీతంగా చలి ఉన్న కాలంలో నేను పుట్టాను అని అర్థం. అలాగే ఇక్కడ దావీదు గారు నేను పాపముతో పుట్టాను అనడంలే, నేను పాపములో పుట్టాను అంటున్నాడు. అంటే పాపములో అంటే ఆయనలో పుట్టుకలో పాపము లేదు, ఆయన పుట్టేటప్పటికీ ఆయనలో పాపము లేదు. కానీ ఈ లోకములో పాపం ఉన్న టైంలో ఎవరు పుట్టారు? దావీదు గారు పుట్టారు. లోకములో పాపం ఉంది, ఆ సమయంలోనే తన తల్లి గర్భం ధరించింది, ఆ టైంలోనే తను పుట్టుక జరిగింది. కాబట్టి ఆటోమేటిక్గా ఏమైందంటే ఆ తాలూకా ప్రభావం అన్నది ఏంటంటే నాకు అంటుకుంది, పెరిగి పెద్దవాడు అయ్యాక నన్ను అంటుకుంది, అనుకోకుండా నేనేం చేశానంటే పాపము చేశాను అని దావీదు గారు అంటున్న మాటల్లోనే ఆంతర్యం. అంటే దావీదు గారు వచ్చేటప్పటికి లోకంలో ఏముంది? పాపం ఉంది. ఈ పాపం ఎప్పుడొచ్చింది మనుషుల్లోకి, ఈ లోకంలోకి పాపం ఎప్పుడొచ్చిందంటే ప్రారంభం మనం చదువుతాం కదా, ఆదాము హవ్వలు పాపము చేసి ఏమైపోయారు? పాపులయ్యారు. దేవుడు మనిషిని పాపంతో పుట్టించలేదు. అందుకంటాడు ప్రసంగి గ్రంథంలో ఏమంటాడు అంటే, నరులను దేవుడు ఎలా పుట్టించాడట? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29 కింద చదవన్నమ్మ. ఏమంటున్నా? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొనిచున్నారు. దేవుడు నరులను ఎలా పుట్టించాడట? పాపాత్ములుగా పుట్టించాను అంటున్నాడా ఏంటే? కాదు కదా. నరులను దేవుడు ఎలా పుట్టించాడట? యథార్థవంతులుగా పుట్టించాడు, పాపము లేనివారుగా పుట్టించాడు. ఆ తర్వాత పెరిగి పెద్దవాడై కొంత వయసు వచ్చేటప్పటికి ఈ లోకములో ఉన్నటువంటి చెడునంతా చూసి ఆ చెడుకు ప్రభావితమై తాను కూడా పాపము చేస్తూ పాపాత్ముడు అవుతున్నాడు. మనిషి పుట్టుకలో పాపం లేదండి. మనిషి పెరిగి పెద్దవాడై దేవుని ఆజ్ఞకి విరోధంగా తప్పు చేసి ఏమవుతున్నాడు? పాపాత్ముడు అవుతాడు. ఇప్పుడు ఆదాము హవ్వలు ఉన్నారు, వాళ్ళు పండు తినడం తప్పు కాదు, దేవుడు తినొద్దన్నటువంటి ఆజ్ఞ మీరడం వల్ల ఏమైపోయారు? తప్పు. అంటే దేవుని ఆజ్ఞ మీరడమే పాపము. అర్థమైందమ్మా? దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి మనిషి పాపము చేసి పాపాత్ముడు అవుతున్నాడు తప్ప పుట్టుకతో ఎవరు పాపాత్ములు కావడం లేదు. ఇక్కడ దావీదు గారు కూడా ఈ కీర్తన రాస్తున్నాడు. ఏమని? ఎందుకని? నేను పాపములో పుట్టినవాడును అంటే, ఇదిగో లోకములో పాపం ఉంది, ఆ పాపాన్ని నేను చూసి పాపం చేశాను తండ్రి, నన్ను క్షమించండి అంటూ ప్రార్థన చేస్తుండు.
అంతే తప్ప నా పుట్టుకలో పాపం ఉందనే మాట అనడం లేదు. కాబట్టి పాపం ఎప్పుడు వచ్చింది అంటే లోకంలోకి ఒకసారి మనము రోమాపత్రిక చూడండి. మరి లోకంలో పాపం ఉండడం వల్ల దావీదు గారు పాపం చేశారంటున్నారు కదా. ఇంతకీ లోకానికి పాపం ఎప్పుడు వచ్చిందంటే 5వ అధ్యాయము రోమాపత్రిక 12-13 వచనాలు ఒకసారి చూద్దాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములకు ఎలాగ ప్రవేశించినో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తిమాయను. ఎలయనగా ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపము లోకములో ఉండును, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అర్థమైందమ్మా? ఇక్కడ ఏమంటుంటే ఆదాము అవ్వలు దేవుడు తినొద్దన్నటువంటి ఆజ్ఞ మీరి తిని పాపం చేశారు, పాపాత్ములయ్యారు. ఆ తర్వాత వస్తున్న మనుషులందరూ కూడా అదే ఫాలో అయిపోయారు అన్నమాట. పాపం చేయడము, దేవుని ఆజ్ఞ మీరడము, పాపాత్ములుగా మారిపోవడం జరుగుతూ ఉంది. అలాగే ఇశ్రాయేల్ కాలం వచ్చేసరికి ఏంటంటే ఇశ్రాయేలుకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టాన్ని వాళ్ళు పాటించారా? పాటించలేదు. పాటించుంటే వాళ్ళు పవిత్రులే, కానీ పాటించలేదు. పాటించలేక ఏమయ్యారంటే పాపాత్ములుగా, దోషులుగా దేవుని ముందు నిలబడ్డారు. అదే కాలంలో ఎవరు పుట్టారు? ఇప్పుడు దావీదు గారు పుట్టారు. ఆయన కూడా పాటించాడా? పాటించలేకపోయాడు. పాటించలేక ఏం చేశాడంటే ఇదిగో ఒక పొరపాటు చేసేసాడు. జీవితంలో దావీదు గారు చేసిన ఒకే ఒక పొరపాటు మనందరికీ బాగా తెలుసు. బెత్సబా అన్నటువంటి ఆమె దగ్గరికి వెళ్ళడం ఆయన చేసినటువంటి పొరపాటు. ఆ తర్వాత యుద్ధములో ఆమె భర్తని చంపించటం, ఇవన్నీ ఏంటంటే ఆయన చేసినటువంటి ఒక పాపం, ఒక నేరం. ఈ నేరానికి పాపానికి ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రార్థన? అదే మనం చదువుకుంటాం కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. చాలామంది తప్పులు చేస్తారు, తప్పులకు పశ్చాత్తాపం అన్నది చెందరండి. ఇక్కడ ఈయన ఒక రాజు తను చేసిన తప్పుకి ఎంత బాధపడుతున్నాడంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. అంటే నేను చేసిన అతిక్రమాలు, తప్పులు తుడిచివేయండి తండ్రి. నా దోషం పోవునట్లు నన్ను బాగా అడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారు. మనం బయటికి వెళ్తాం పని పాటలు చూసుకొని, అలాగే పిల్లలు ఆటకు వెళ్తారు, బట్టలన్నీ మాపుకుంటారు, శరీరం అంతా మురికి అంటించుకుంటారు. ఇంటికి వచ్చి ఏం చేస్తారు? మరలా అందరూ స్నానం చేస్తామా లేదా? శరీరానికి అంటుకున్నటువంటి మురుకు పోవడానికి ఏం చేస్తున్నాము? శరీరానికి అంటుకున్న మురుకును తీసుకోవడానికి మనం చాలా కష్టపడుతున్నాము, శుభ్రపరచుకుంటున్నాం. కానీ మన ఆత్మకి, మన మనస్సుకి అంటుకున్నటువంటి దాన్ని నిజంగా దాన్ని తుడుచుకోవడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? దేవుని దగ్గర ఏమైనా అడుగుతున్నామా? ఇక్కడ దావీదు గారు అడుగుతున్నాడు. ఎంత బాగా అడుగుతున్నాడమ్మా? 2వ వచనం, నా దోషములు పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమములు నాకే తెలుసున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటినున్నది. కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుటి నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగుపడతావు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలంగా అగుపడతావు. నేను పాపములోనే పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. నువ్వు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడినగునట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమమ కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగము. హిమమ కంటే అంటే తెల్లగా అయిపోవాలి. ఏంటి? శరీరమా? ఆత్మ నా మనస్సు తెల్లగా మారిపోవాలి. అలా నన్ను కడిగి తండ్రి, నన్ను క్షమించి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో భాగంగా మాట్లాడుతున్నారు. ఎవరు? దావీదు గారు. నేను పాపములోనే పుట్టినవాడు, నా తల్లి పాపములోనే గర్భం ధరించును. అంటే లోకములో పాపం ఉంది, ఆ టైంలో నేను పుట్టాను, ఈ లోకములో ఉన్నటువంటి ఇది నన్ను ఆవహించింది, నేను తప్పు చేశాను తండ్రి అని క్షమాపణ కోరుకుంటున్నాడు. అంతేకాని నా పుట్టుకే పాపం, మా తల్లిదండ్రుల కలయికే పాపం, వారి వివాహమే పాపం అని కాదు ఇక్కడ అర్థం. కాబట్టి ఏంటంటే మనిషి జన్మత పాపి కానే కాడు. ఒకవేళ మనం చదువుకున్నాం కదా మొదట, ఎక్కడ యోబు గ్రంథంలో ఒక మాట చదువుకున్నాం. ఏమని? పాప సైతినులో నుండి పాపరహితుడు పుట్టగలిగినా మేలు. అలా పుట్టనేరుడు అనే మాట ఉంటుంది కదా. అంటే పాపము చేసిన వారిలో నుంచి పాపము చేసిన వారే పుడతారు తప్ప పాపము చేయని వారు పుట్టరు అన్నట్లుగా అక్కడ మనకేం కనిపిస్తుంది? వాక్యం కనిపిస్తుంది. ఈ మాట మాట్లాడుతుంది ఎవరు?
దేవుడా యోబు గారా? దేవుడు కాదు, యోబు గారు మాట్లాడుతున్నాం. బైబిల్లో కూడా అన్ని మాటలు దేవుడు మాట్లాడినవే కాదండి. దేవుడు మాట్లాడిన మాటలు కొన్ని ఉంటాయి, దెయ్యం మాట్లాడిన మాటలు కొన్ని ఉంటాయి, మనుషులు మాట్లాడిన వారు మాటలు కొన్ని ఉంటాయి. చాలా రకాల మాటలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ యోబు గారి యొక్క ఉద్దేశం అది. యోబు గారు కష్టాలు వచ్చి ఆ కష్టాల తర్వాత, శ్రమల తర్వాత మాట్లాడుతున్న మాటలు అన్నమాట. శ్రమల దినాలలో ఉన్నప్పుడు ప్రారంభంలో బాగా మాట్లాడాడు. కొంత దూరం వెళ్ళిపోయేసరికి తన స్నేహితులు వచ్చారు. తన స్నేహితులు ఏం చేస్తున్నారంటే చాలా మాటలు యోబుకు మాట్లాడతారన్నమాట. ఆ మాట్లాడడం వల్ల ఏమైపోతుందంటే యోబు మైండ్ సెట్ డైవర్ట్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత పలుకుతున్నాడు అన్నమాట. అందుకే యోబు గారు కూడా ముగింపులో ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట అంటే ఒకసారి మనం చూద్దాం. 42వ అధ్యాయము యోబు గ్రంథం 3వ వచనం చూడండి అమ్మా. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయు వీడెవడు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి యోబు, నీ స్నేహితులు వచ్చారు, నీ స్నేహితులు వచ్చి నీకు జ్ఞానం గల మాటలు ఏవి కూడా మాట్లాడడం లేదు. యోబు స్నేహితులు కూడా ఏంటంటే జ్ఞానముతో మాట్లాడడం లేట, జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నారట. ఆ జ్ఞానం లేని మాటలు విన్నటువంటి యోబు గారు కూడా తన జ్ఞానం కూడా ఏమైపోయింది, అప్పుడు పాడైపోయింది. అదే మాట్లాడుతున్నాడు. ఆ సందర్భం మీకు అర్థం కావాలా. అప్పుడు దేవుడు దిగిపోయి మాట్లాడుతున్నాడు. ఎవరితోని? యోబు గారితో మాట్లాడుతున్నాడు. ఏమని? జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకం చేయి వీడెవడు? అలాగన వివేచన లేని వాడువై నేను ఏమీ నెరగక నా బుద్ధుకు మించిన సంగతుల గూర్చి మాట్లాడితేనే అని యోబు గారే డైరెక్ట్గా చెప్పేశారు. ఏమని? నాకు వివేచన జ్ఞానము లేక నా బుద్ధుకు మించిన సంగతులు మాట్లాడేశాను. అంతే కదా. నా స్నేహితులు ఆడిన మాటలు బట్టి నా మతి కూడా కొంచెం తప్పి నేను కూడా ఏం చేశానంటే ఆ టైంలో ఆ డిఫరెన్స్లో ఏం మాట్లాడేశానంటే నా బుద్ధుకు మించిన సంగతులు మాట్లాడేశాను. అందుకే ఏమన్నాడు? పాప సైతుల నుండి పాప రైతుడు వచ్చినా మేలు అని అనేశాను. అసలు మనిషి పుట్టుకలో అసలు పాపమే లేదు. మనుషులను దేవుడు ఎలా పుట్టిస్తున్నాడట? యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. ఆ తర్వాత మనిషి వివిధ తంత్రములను కల్పించుకుంటున్నాడు. సాతాను దుష్టశక్తి ఒకటి ఉందని చెప్పాను కదా లోకంలో. ఆ దుష్టశక్తి ఏంటంటే ఆ ప్రేరేపణ చేత దాని ఆకర్షణకు లోనై ఏం చేస్తున్నాడంటే మనిషి ఆ తర్వాత రకరకాల దేవునికి విరోధమైన కార్యక్రమాలలో మునిగిపోతున్నాడు. కానీ మనిషిని దేవుడు చేస్తున్నప్పుడు మాత్రం ఎలా చేస్తున్నాడా? యథార్థవంతులుగా పరిశుద్ధులుగానే చేస్తున్నాడు తప్ప మనిషి పుట్టుకలో ఎలాంటి అపరాధము దోషం అన్నది లేదు. కాబట్టి మనుషులను దేవుడు ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. పరలోకం ఎలాంటి వారికి ఇస్తున్నాడు? దేవుడు యథార్థవంతులకే ఇస్తున్నారు. పాపము లేని వారికే ఆయన ఇస్తున్నారు. కానీ మనిషి ఏమైపోయాడు? పాపము చేత అపరాధం చేత నిండిపోయి మరణము తర్వాత పాతాళ లోకములో ఉన్నటువంటి నరకం అన్నటువంటి అగ్నిగుండానికి జారిపోతున్నాడు. ఎవరొచ్చారు కాపాడడానికి? యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి మనుషులు చేసిన అపరాధములకు ద్వేషాలకు తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి మనుషుల పాపాలను ఏం చేశాడు? ఆయన కడిగాడు. దావీదు గారు కోరుకుంటున్నాడు, కడిగే తండ్రి నన్ను అని. ఆనాడు దేవుడు డైరెక్ట్గా కడిగాడు దావీదు గారిని. ఈనాడు మనలందరినీ కడగడానికి ఎవరు వచ్చారు? మన దోషాలు కడిగి మన జీవితాన్ని మన బ్రతుకుని సరిచేయడానికి, పరిశుభ్రతపరచడానికి, పవిత్రతతో నింపడానికి ఎవరు వచ్చారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి తద్వారా మనకేం చేశాడంటే మన అపరాధములు మన ద్వేషాలు అంటే తీసివేశాడు. నిత్య నరకానికి పాత్రులమైన మనల్ని నిత్య జీవానికి అంటే పరలోకానికి దేవుని చెందగంటే ఆయన నడిపిస్తున్నాడు. అందుకు ఒక మంచి మార్గాన్ని వేశాడు. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ జన్మ ప్రారంభం అన్నది ఏంటంటే చాలా పరిశుద్ధమైనది, పవిత్రమైన ఈ జన్మని వయసు పెరిగిన తర్వాత కొంతకాలానికి ఎవరు పాడు చేస్తున్నారంటే మనిషే తనంతట తాను పాడు చేసుకుంటున్నాడు. అపవాది పాడు చేయాలని ప్రయత్నం చేస్తుంది. కానీ నువ్వేం చేయాలా? నీ జన్మని నువ్వు కాపాడుకోవాలా, యథార్థంగా ఉండాలా, దేవునికి ఇష్టమైన పనుల్లో నువ్వు జీవించాలా. అప్పుడే నీకేం జరుగుతుందంటే పరలోకం అన్నది జరుగుతుంది. ఎందుకంటే పరలోకం అన్నది పరిశుద్ధమైనదండి, మానవ జీవితము అపరిశుద్ధమైనది. ఎందుకంటే బైబిల్ అంటుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అందరూ భూమి మీద ఉన్న మనుషులందరూ అపరాధం చేసిన వారే, పాపం చేసిన వారే. కాబట్టి ఈ పాపానికి జీతం అన్నది ఏంటంటే మరణం, అంటే నరకం. మరణం అంటే ఏంటి? నరకం. కానీ ఈ పాపాల నుంచి విడుదల పొందితే వారికి ఏంటి? నిత్య జీవం. కానీ విడుదల దొరికే చోటు ఏదంటే అదే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం.
ఆయన రక్తం అనేది అమూల్యమైనది. ఆ రక్తంలో నువ్వు కడగబడితే, ఆయన నమ్మి నీవు బాప్తీసం పొందుకుంటే నీ పాపాలకు క్షమ దొరుకుతుంది, నువ్వు నిత్య జీవానికి వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది. కాబట్టి ప్రేమైన దేవుని వారు ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు అనగానే ప్రపంచంలో ఉన్నటువంటి ఏదో ఒక కులం కొరకు వచ్చినవాడు కాదు, ఒక మతం కొరకు వచ్చినవాడు కాదు, ఒక దేశం కొరకు వచ్చినవాడు కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు, మనుషులందరికీ రక్షణ ప్రసాదించడానికి ఆయన వచ్చినవాడు. యేసుక్రీస్తు వారు కొందరివాడు కాదండి, ప్రపంచంలో ఉన్న అందరివాడు. అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, అందరి కొరకు ఆయన వచ్చాడు. కాబట్టి ఎలాంటి పక్షపాతం మనం పెట్టుకోకూడదండి. యేసుక్రీస్తు వారు అనగానే ఆయన అందరికీ చెందినవాడు, అందరి కొరకు ప్రాణం పెట్టినవాడు, అందరిని కాపాడడం కొరకు వచ్చినవాడు. కాబట్టి పిల్లరా, ఆయన నమ్మి బాప్తిస్యం పొందుకుంటే మనకు నిత్య జీవాన్ని పొందుకుంటాం. దేవుని యొక్క వాక్యం ఇంకా నేర్చుకోవాలి, ధ్యానించాలి, ఎదగాలి, అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, అందరూ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చి దేవుడున్న మహాలోకమైన పరలోకానికి చేరుకోవాలని కోరుకుంటూ తెలియపరుస్తూ ఇంతటితో మాటలు